అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు జై శ్రీరామ్ సేవాదల్. అందరికీ జై శ్రీరామ్. జై గోమాత. ఈరోజు జై శ్రీరామ్ సేవాదల్ ఆధ్వర్యంలో 76వ గోమాత సేవ నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్ సేవాదల్ గోమాత సేవ కోసం కుకుంబర్, వాటర్ మిలన్, పాలకూర, టమాటా, క్యాబేజ్ తీసుకోవడం జరిగింది. మాకు సహకరించిన ప్రతి సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. మన జై శ్రీరామ్ సేవాదల్ యొక్క 76వ గోమాత సేవ కోసం గడ్డి అనారం కూరగాయల మార్కెట్ యార్డ్ ఎల్బీ నగర్లో కూరగాయలను తీసుకురావడం జరిగింది. పాలకూర, క్యాబేజ్, కుకుంబర్, టమాటా, వాటర్ మిలన్ తీసుకోవడం జరిగింది. చూడవచ్చు మీరు విజువల్స్లో మన గ్రూప్ సభ్యులు పాలకూరను తీసుకుంటున్నారు. ఎవ్రీ టైం ఆ అమ్మ వద్దని మనం పాలకూరను తీసుకురావడం జరుగుతుంది. ఆ పాలకూరను మన వాళ్ళు ఆటోలో పెట్టడానికి తరలిస్తున్నారు. ఇది ఆటోలో మనం గోసేవకు తరలించామండి. ఇప్పుడు మనం తీసుకుంటుంది పాలకూర మన గ్రూప్ సభ్యులు ఆటోలో పెడుతున్నారు. ఆల్రెడీ మనం వాటర్ మిలన్ తీసుకున్నామండి. మార్కెట్ అవుట్ సైడ్లో మనకి ఇవి దొరుకుతాయి. వాటర్ మిలన్ తీసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనము పాలకూరను ఇందులో పెడుతున్నాము. పాలకూరతో పాటు క్యాబేజ్, కుకుంబర్, టమాటా తీసుకోవడం జరిగింది. అవి చూడవచ్చు మీరు విజిబుల్స్లో. మన కుకుంబర్ని పెడుతున్నారండి ఆటోలో. ఇక్కడ నుంచి మనం గోశాలకు ఈ కూరగాయలను తరలిస్తున్నాము. మీరు విజువల్స్లో చూడవచ్చు. ఆటో సాయంతో గోశాలకు తరలిస్తున్నాము. చూడవచ్చు మన పిల్లలు ఆటోలో కూర్చున్నారండి అడ్రస్ కోసం. హాయ్ చెప్తున్నాడు మనోడు, జై శ్రీరామ్ చెప్. ఇప్పుడు మనకు పాలకూరకి లబ్బర్స్ ఉంటాయండి. ఆ లబ్బర్స్ని మన గ్రూప్ సభ్యులందరూ తొలగిస్తున్నారు. ఆ లబ్బర్స్తో అలాగే పెడితే వాటికి గోమాతలకు హానికరం. సో ఆ లబ్బర్ని రిమూవ్ చేసి వాటిని విడివిడిగా ఆ టబ్బులో వేస్తున్నారు మన వాళ్ళు. చూడవచ్చు మీరు విజువల్లో. ఆ లబ్బర్ తొలగించుకున్న తర్వాత పాలకూర బాస్కెట్లో పెట్టుకొని మనం గోమాత వదలకు వెళ్తున్నామంటే చూడవచ్చు విజువల్స్లో మీరు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గోమాతలో పాలకూర తినే లోపే మన వాళ్ళు మొత్తం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటారండి. చూడవచ్చు విజువల్స్లో. వాటర్ మిలన్ మన పిల్లలు కట్ చేస్తున్నారు. చూడండి ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో. వాటర్ మిలన్ పూర్తయిన తర్వాత మనం తెచ్చుకున్న క్యాబేజీని కట్ చేస్తారండి. క్యాబేజ్ కుకంగా కట్ చేస్తారు. ఫస్ట్ ఈ వాటర్ మిలన్ వేసిన తర్వాత ఇవి తినేలోపు మళ్ళీ కుకుంబర్, క్యాబేజ్ చేస్తారండి. చూడవచ్చు విజువల్స్లో మీరు. పిల్లలు ఎంత ఉత్సాహంగా వాటర్ మిలన్ కట్ చేస్తున్నారు. వాటర్ మిలన్ కట్ చేసిన పూర్తి తర్వాత మనం చూడవచ్చు విజువల్స్లో క్యాబేజ్ని మన పిల్లలు ఎంత ఉత్సాహంగా కట్ చేస్తున్నారో. మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చామండి జాగ్రత్తగా కట్ చేయమని చెప్పేసి. చూడవచ్చు కుకుంబర్, వాటర్ మిలన్ కట్ చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు సేవకు బయలుదేరుతామండి. సేవకు బయలుదేరి వీటిని బాస్కెట్లు అన్నీ ఆడికి తరలించి ఫీడ్ చేస్తామండి. చూడవచ్చు మీరు వాటర్ మిలన్, క్యాబేజ్, కుకుంబర్ వీటిని అన్నిటిని తీసుకెళ్ళి పిల్లలు చూడండి ఫీడ్ చేస్తున్నారు. మీరు విజువల్స్లో చూడవచ్చు ఎంత చక్కగా ఫీడ్ చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చామండి. ఇక్కడ గోశాలకు వచ్చిన తర్వాత ఇలా బిహేవ్ చేయాలో. వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కూడా చాలాసార్లు వచ్చారు వీళ్ళు. చూడవచ్చు ఇప్పుడు మనం గ్రూప్ సభ్యులు టమాటాలు వేస్తున్నారు గోమాతలకు. చాలా వీళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉందండి. మేము ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. పిల్లలు అక్కడెక్కడ వెళ్ళకుండా మాతో మేము అంటి పెట్టుకుంటాము. చూడవచ్చు కుకుంబర్, మనం వేసిన కుకుంబర్, క్యాబేజ్ చూడండి గోమాతలు ఎంత చక్కగా తింటున్నాయో. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనం వేసిన కుకుంబర్, క్యాబేజ్, టమాటా, వాటర్ మిలన్ వీటిని అన్నిటినీ గోమాతలు
తింటూనే అండి చూడొచ్చు విజువల్స్లో. ఇది పూర్తయిన తర్వాత మనం తీసుకొచ్చిన బాస్కెట్స్ వాటిని క్లీన్ చేసామండి. అవే విజువల్స్లో మీరు చూడొచ్చు. బాస్కెట్స్ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కట్ చేసుకున్న ప్రాంతంలో మొత్తం వెజిటేబుల్ వేస్టేజ్ ఉంటుందండి. వాటి మొత్తం మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే మనం పాలకూర తీసిన తర్వాత మిగిలిపోయిన రబ్బర్స్ ఏమైనా ప్లాస్టిక్ చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్స్ అక్కడ పడిపోతే అక్కడ వచ్చి గోమాతలు తినడం వల్ల వాటికి చాలా హానికరం అండి. సో మనం ఖచ్చితంగా గోమాత సేవ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి మన గ్రూప్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా వాటిని క్లీన్ చేస్తున్నారు. జై శ్రీరామ్ సేవదల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన గోమాత సేవ కంప్లీట్ అయిందండి. జై శ్రీరామ్.